ఎన్టీఆర్ 101వ జయంతి ఎన్టీఆర్ ఘాట్ కు పోటెత్తిన ప్రముఖులు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు, యుగ పురుషుడు అన్న శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వారి అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి పుష్పాంజలి ఘటించారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరామ్, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, దగ్గుపాటి పురంధేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను ట్విట్టర్ ద్వారా స్మరించుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముణ్ణి మహానాయకునిగా తీర్చిదిద్దాయని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కితాబిచ్చారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని, ప్రజల వద్దకు పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. నారా లోకేష్ స్పందిస్తూ, తెలుగు జాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ ఎజెండా. తాతయ్య నందమూరి తారక రామారావు గారే నాకు నిత్య స్ఫూర్తి అని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఇరు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడని, ఎన్టీఆర్ పథకాల్నే అందరూ ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా తెలుగు వారి చేత అన్నా అని పిలిపించుకున్న ఏకైక రాజకీయ నేత నందమూరి తారక రామారావు గారు అని రామకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల తలరాతను మార్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని రామకృష్ణ చెప్పారు. ఇక ఎన్టీఆర్ తోనే తెలుగు వారి అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, తెలుగు గుండె తల్లడిల్లుతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొకసారి తాకిపో తాత, సదా మీ ప్రేమకు బానిసను, నందమూరి తారక రామారావు అంటూ తాత ఎన్టీఆర్ ఫోటోతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు వారి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు తెలిపారు. ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని తెలియజేశారు. నందమూరి తారక రామారావు గొప్ప సంస్కరణవాది అని కొనియాడారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావి తరాలకు ఆదర్శమన్నారు. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు గాను భారతరత్న పురస్కారం, సముచిత గౌరవాన్ని భావిస్తున్నా అన్నారు. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, కాట్రగడ్డ ప్రసూన, బక్కిన నరసింహులు తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తనకు దైవ సమానులని, తనకు రాజకీయ భిక్ష పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
ఇక తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక శక్తి అని, నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి అని ఎన్టీఆర్ ని కొనియాడారు. ఓట్ల కోసం ఆయన పథకాలను చూపిస్తూ ఇతర పార్టీలు వారి అధికారం కోసం, అవసరాల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ అని, అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు తుమ్మల. ఎన్టీఆర్ ఘాట్ వద్ద రఘురామకృష్ణంరాజు నివాళులర్పించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ విజయం సాధించబోతోంది అన్నారు. 7 రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టబోతోంది అన్నారు. అంబేద్కర్, పూలే మాదిరి ఎన్టీఆర్ జయంతిని కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేశారు. టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ జూన్ 4న ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అన్నారు. అక్కడ అధికారంలోకి రాగానే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి సముచిత గౌరవం ఉండేలా చూస్తా అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కంభంపాటి విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.